హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెసిపీని మీరు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, నిజానికి టేస్ట్ కూడా చాలా బాగుందండి. అయితే ఈ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి? స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేయండి. పంచదారని పల్చగా ఇలా ప్యాన్ అంతా అడ్జస్ట్ చేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలపకుండా కాసేపు అలా ఉంచేసేయండి. పంచదార కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆ క్యారమెల్ వేయడానికి ఒక ప్లేట్ని రెడీ చేసుకుందాం. ఆ ప్లేట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యిని ఈ ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ ప్లేట్ని పక్కన ఉంచేసుకోండి. అప్పుడు మనకి పంచదార ఇలా కరగడం స్టార్ట్ అవుతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పంచదార కరిగిపోయి మనకి క్యారమెల్ రెడీ అవుతుంది. ఇలా కరుగుతున్నప్పుడు పంచదారని ఇలా కలుపుకుని మాడిపోకుండా ఇలా కరిగిన వెంటనే మనం కొద్దిగా సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర సాల్టెడ్ బటర్ లేకపోతే దీనిలో కొద్దిగా సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు. అస్సలు ఇంట్లో బటర్ లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ నెయ్యినైనా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువ హీట్లో ఉండిపోతే ఈ పంచదార క్యారమెల్ అనేది చేదుగా వచ్చేస్తుందండి. టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా ఈ పాకంలో బాగా కలిసే వరకు కలిపేసుకోండి. వెంటనే ఈ క్యారమెల్ని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి యాడ్ చేయాలి. లేదంటే మనం ప్రిపేర్ చేసుకున్న పాన్లోనే గట్టిగా అయిపోతుంది. ఈ ప్లేట్లోకి ఇలా యాడ్ చేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, ఇది మొత్తం బాగా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది. ఇలా చాక్ సహాయంతో ఇలా సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి క్యారమెల్ ప్రిపేర్ అయినట్టే. చూడండి, అచ్చుగా బాగా వచ్చింది కదా. ఈ కలర్లో క్యారమెల్ వస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కాస్త మాడిందా ఇదంతా చేదుగా అయిపోయి మొత్తం ఐస్ క్రీమ్ టేస్ట్ మారిపోతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం బాగా గమనించి బాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ అచ్చుని ఒక కవర్లో వేసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా చెదగొట్టేసుకోండి. మిక్సీ జార్లో వేస్తే మరీ మెత్తగా అయిపోద్ది. ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ కూడా లేదు అనుకుంటే కొద్దిగా మైదాని కానీ గోధుమ పిండిని కానీ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని దానిని యాడ్ చేసుకుని దానిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీలైతే కార్న్ఫ్లోర్తో ట్రై చేయండి. ఈ కార్న్ఫ్లోర్ ఈ వాటర్లో ఉండలు కట్టకుండా బాగా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. మీరు తీసుకున్న మైదాని కానీ గోధుమ పిండిని కూడా ఇలాగే కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దానిలోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోండి. మనకి ఇప్పుడు మిల్క్ ప్యాకెట్స్ గోల్డ్ వస్తున్నాయి కదా, వాటిని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు ఆవు పాలనైనా గేదె పాలనైనా బాగా చిక్కగా ఉన్న వాటినైనా తీసుకుని ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వాలి. చిక్కటి పాలు తీసుకున్నాం కాబట్టి అడుగున మాడిపోతూ ఉంటుంది. ఇలా గరిటెతో కలుపుకుని పాలని కాసేపు మరగనివ్వండి. మనం తీసుకున్న పాలు ఎంత చిక్కగా ఉంటే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ పాలని బాగా మరగనివ్వండి. పాలు ఇలా 2-3 పొంగులు వచ్చి బాగా మరిగినప్పుడు మనం ముందుగా కార్న్ఫ్లోర్ని పాలలో యాడ్ చేసుకుని కలుపుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ కార్న్ఫ్లోర్ మిక్చర్ని మొత్తం ఈ పాలలో యాడ్ చేసేసుకోండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టేస్తుంది. బాగా ఎక్కువసేపు ఇలా కలుపుతూ ఉండాలండి. లేదంటే ఉండలుగా అయిపోయి పాలలో చిక్కదనము రాదు, టేస్ట్ కూడా అంత బాగోదండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదార కరుగుతూ ఉంటుంది. అలాగే మనకి యాడ్ చేసుకున్న కార్న్ఫ్లోర్ అనేది ఉడుకుతున్నప్పుడు పాలు బాగా చిక్కబడతాయండి. దీనిలోకి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసినాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. నేను లుక్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుని ఈ పాలు బాగా చిక్కపడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఒక 5-10 మినిట్స్ కలిపేసరికి పాలు చిక్కబడుతూ ఉంటాయి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్
ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. బటర్ స్కాచ్ కానీ వెనిలా ఫ్లేవర్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోండి. మీ దగ్గర ఎసెన్స్లు ఏమీ లేకపోతే కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసే వరకు ఇలా ఉడికే వరకు ఉడకబెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉండలు ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారేసరికి ఇలా ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తగా క్రీమ్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఒకసారి స్పీడ్గా బ్లెండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకోవడం వల్ల బాగా క్రీమీగా అయ్యి ఐస్ క్రీమ్ బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి యాడ్ చేసేసుకోవాలండి. మీరు దీన్ని స్టీల్ బాక్స్లో అయినా లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో అయినా యాడ్ చేసేసుకుని దీనిపైన సిల్వర్ పేపర్ కానీ మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే ఏదో ఒక కవర్ కానీ ఇలా పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఓ 2-3 అవర్స్ పాటు పెట్టేసుకోండి. 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఈ బాక్స్ని తీసి ఓపెన్ చేసి చూడండి. ఇంకా క్రీమీగా సేమ్ ఐస్ క్రీమ్లా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి క్రీమీగా బాగా ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుని దీనిలోకి ఒక చిన్న కప్పుడు ఫ్రెష్గా ఉన్న పాలమీగడని తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలండి. మీరు ఇదే ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్లోగా ఇలా బ్లెండ్ చేసుకోండి. చూడండి పైన నురగలా ఇలా ఫామ్ అయితే మనకి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా థిక్గా నురగగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా క్యారమిల్ని. ఈ క్యారమిల్ని ఇందులో ఇలా యాడ్ చేసేసుకోండి. మనకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. కొద్దిగా క్యారమిల్ని లాస్ట్లో కొద్దిగా గార్నిష్ చేసుకోవడానికి ఉంచుకుని రిమైనింగ్ క్యారమిల్ అంతా మీరు ప్రిపేర్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్లో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీని మీద సిల్వర్ పేపర్ యాడ్ చేసుకోండి. ఇలా సిల్వర్ పేపర్ యాడ్ చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది గట్టిగా కాకుండా క్రీమీగా ఉంటుందండి. మీ దగ్గర సిల్వర్ పేపర్ లేకపోతే ఏదైనా ఒక కవర్ని యాడ్ చేసుకుని ఇలా ఎయిర్ టైట్గా మూతను పెట్టేసుకోండి. దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నాకు ఇంకా కొద్దిగా క్రీమ్ ఉండిపోయింది కాబట్టి నేను దీన్ని స్టీల్ బౌల్లో కూడా యాడ్ చేసుకుని దీనిపైన కూడా కొద్దిగా క్యారమిల్ యాడ్ చేసుకుని సిల్వర్ పేపర్తో దీన్ని కూడా క్లోజ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచాక నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యిందండి. దీన్ని నాకు స్కూప్తో తీయడం అంత సరిగ్గా రాలేదు కానీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట కొనే షాపుల్లో ఐస్ క్రీమ్స్ ఏ పాలతో చేస్తారో ఎంత శుభ్రం లేకుండా చేస్తారో, బట్ మన ఇంట్లో మనము ఇలా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఈ సమ్మర్లో కాస్త కూల్గా పెట్టేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి చాలా టేస్టీగా అదేవిధంగా క్రీమీగా ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.